నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే మేడం. ఎస్ సార్, మనం సాధారణంగా వింటూ ఉంటాం న్యూస్లో హవాలా మనీ పట్టుబడిందని, హవాలా బంగారం అని, అసలు ఒక పెద్ద హవాలా మార్కెటే ఉందని చెబుతూ ఉంటారు. అంటే చాలా చోట్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని ఇక్కడ బంగారం పట్టివేత భారీగా ఇలాంటి స్క్రోలింగ్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు చూస్తూ ఉంటాం. అసలు ఏంటి సార్ ఈ హవాలా మార్కెట్ అంటే ఏంటి? హవాలా మార్కెట్ అంటే ఇది ప్యారలల్ ఎకానమీ ఫర్ ఫారెక్స్ పేమెంట్స్. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇండివిజువల్ ఒక $2000 కంటే ఎక్కువ కన్వర్ట్ చేయాలనుకోండి, పాన్ కార్డ్ అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లీగల్ ఇన్కమ్ ఉంది, అన్అఫీషియల్ ఇన్కమ్ ఉంది, బ్రైబ్ తీసుకుంటున్న పర్సన్ ఎవరన్నా అంటే అకౌంట్స్లో చూపించిన ఇన్కమ్ ఉంది. ఈ పర్సన్కి ఫారిన్ పోవాలన్నా ఇంకైనా ఖర్చు పెట్టాలన్నా ఈ హవాలా మార్కెట్ యూజ్ అవుతుంది. సో ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది 4 టైప్స్ చెప్తాను నేను. సో అన్ని హవాలాలు కూడా అరికట్టలేనివి చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్కి ఇండియాలో ఇన్కమ్ చాలా ఉంది. ఇతని ఫ్రెండ్ వచ్చేసి యూఎస్లో ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఇండియాకి ఇన్కమ్ డబ్బులు పంపిస్తుంటాడు వాళ్ళ పేరెంట్స్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైదరాబాద్లో ఉండే పర్సన్, న్యూయార్క్లో ఉండే పర్సన్ ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఉండే పర్సన్కి ఇల్లీగల్ ఇన్కమ్ ఉంది, అన్అఫీషియల్ అన్అకౌంటెడ్, ఐ షుడ్ నాట్ సే ఇల్లీగల్, అన్అకౌంటెడ్ మనీ ఉంది. ఈ అన్అకౌంటెడ్ మనీ హవాలా ఒక ₹1,00,00,000 ఉందనుకుందాం. ఇతను ఈ డబ్బులతో యూఎస్ పోవాలి, ఖచ్చితంగా ఇతను కన్వర్ట్ చేసుకోవాలి డాలర్స్లోకి. నేను చెప్పేది మెథడ్ 1, టైప్ 1. అతను ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ అమెరికాలో ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో అతను ఇండియాలో వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా డబ్బులు పంపిస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ నెల్లూరు, విజయవాడ, గుంటూరు అట్లా. సో వాళ్ళకి ఏం చెప్తాడంటే, అరే నెక్స్ట్ 1 ఇయర్కి మీ పేరెంట్స్కి నువ్వు డబ్బులు పంపించుకో, నా దగ్గర రూపీస్ ఉన్నాయి, నేను ఫిజికల్గా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను. 1 ఇయర్ తర్వాత నేను నా ఫ్యామిలీ అమెరికాకి ట్రిప్ వస్తున్నాం ఒక 1 మంత్. ఈ 1 మంత్లో మాకు ఒక 60-70 lakhs ఖర్చు అవుతుంది. నీ దగ్గర డాలర్లు ఏవైతే ఉన్నాయో ఆ క్రెడిట్ కార్డ్స్ మాకు ఇచ్చేస్తే మేము వాడుకుంటాం. మీరు హవాలా మార్కెట్ గురించి చెప్తున్నప్పుడు ఆర్బీఐ గవర్నమెంట్ చెప్తుంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఫారిన్ టూర్స్ మేము క్యాప్చర్ చేస్తున్నాము అని. అంటే ఈ హవాలా మార్కెట్ ఆర్బీఐ కంట్రోల్ చేయలేదు. ఇక్కడ నా ఫ్రెండ్కి డబ్బులు ఇస్తాను, నేను అమెరికాకు పోయి ఎంజాయ్ చేస్తాను, వాడు పేమెంట్ ఇస్తాడు. సో మీరు ఫుడ్ తిన్నప్పుడు ఈ ఫ్రెండ్ డబ్బులు కట్టినట్టే కదా క్రెడిట్ కార్డ్ పేమెంట్. అది కనిపెట్టలేరు. అది 1 టైప్ ఆఫ్ హవాలా. మెనీ పీపుల్ ఇది చేసే వాళ్ళకు కూడా తెలియదు ఇది హవాలా అని చెప్పి. వాళ్ళు మామ కన్వర్షన్స్ ఎందుకులే మామ, నేను డబ్బులు ఇచ్చి నేను ఇచ్చేస్తా అంటారు. ఇక్కడ రూపీస్ ఇచ్చేస్తాడు, అక్కడ డాలర్ పేమెంట్స్ అతను తీసుకుంటాడు, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు న్యూయార్క్లో. ఇది ఒక హవాలా అనమాట. ఇది ఇండివిజువల్స్ చేసేది. రెండవ ఒకటి వచ్చేసి బిజినెస్ కోసం చేసేది. బిజినెస్ కోసం అంటే ఇప్పుడు బంగారం మీద ఇన్కమ్ ట్యాక్స్, ఇది కస్టమ్స్ డ్యూటీ, బంగారం మీద కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. అది 2% నుంచి 10% దాకా పెంచారు ఈ మధ్య, మళ్ళీ తగ్గించారు, మారుతుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ₹1,00,00,000 బంగారం కొన్నామంటే దాని మీద ఒక 10-15 లక్షల పాటు 10-15 లక్షలకు మనం పే చేయాలి ఇన్ కస్టమ్స్ డ్యూటీ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్కి. అసలు బుక్స్లోనే చూపించకుండా కొంటే ఎలా ఉంటుంది? దుబాయ్కి వెళ్తాం, దుబాయ్కి వీళ్ళు వెళ్ళరు, వీళ్ళు ఏజెంట్ని బుక్ చేసుకుంటారు. ఎవరైతే ఈ జ్యువెలరీ పీపుల్ దొరుకుతుంటారు మనకి, పలానా జ్యువెలరీ షాప్ వాళ్ళ హవాలా బంగారం దొరికింది, వాళ్ళని అరెస్ట్ చేసాం, అది ఇది అని చెప్పి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటారు. ఈ ఏజెంట్ వచ్చేసి క్యారియర్ని అపాయింట్ చేస్తాడు. సో 4 జ్యువెలరీ షాపులు కలిసి ఒక క్యారియర్ని పెడతారు, ఏజెంట్ని. ఏజెంట్ వచ్చేసి 4 క్యారియర్స్ని పెడతారు. క్యారియర్స్ ఎవరంటే 20 నుంచి 30 ఏళ్ళ వయసులో ఉండేవాళ్ళు. వీళ్ళని దుబాయ్కి వెళ్ళరా బాబు అంటారు. అక్కడ దుబాయ్ సూక్, గోల్డ్ సూక్ అని చెప్పి ఒక రోడ్డు ఉంది, అక్కడంతా గోల్డ్ షాప్స్ ఉంటాయి. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఒక కేజీ బంగారం ప్యాకెట్ ఇస్తారు. అది తీసుకొచ్చి ఇక్కడ కస్టమ్స్ వాళ్ళకి తెలియకుండా గ్రీన్ ఛానల్ నుంచి వచ్చేస్తారు ఫాస్ట్గా. ఓకే, అది ఏజెంట్కి ఇస్తారు ఆ బంగారం. ఈ ఏజెంట్ వచ్చేసి ఈ జ్యువెలరీ షాప్ ఓనర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ గోల్డ్. మరి పేమెంట్ ఎట్లా జరుగుతుంది? గోల్డ్ అయితే వచ్చేసింది, మరి అక్కడ కరెన్సీ ఏఈడీలో పే చేయాలి, ఇక్కడ కరెన్సీ రూపీస్. ఇప్పుడు మీరు గోల్డ్ ఎప్పుడన్నా కొన్నారంటే షాప్లో మీరు రూపీస్ పే చేస్తారు, మరి అక్కడ పేమెంట్ ఇవ్వాల్సింది ఏఈడీ కదా, ఇక్కడ హవాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ చెప్పింది స్మగ్లింగ్ యాక్చువల్లీ, ఇప్పుడు చెప్పేది హవాలా అనమాట. ఇది ఎట్లా జరుగుతుందంటే, మీరు మిడిల్ ఈస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, చాలామంది ఇల్లీగల్ వీసాతో ఉంటారు అక్కడ. అక్కడ గవర్నమెంట్ కూడా చాలామంది ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని ఏమనరు, ఎందుకంటే వాళ్ళు లేబర్ కావాలి ఎకానమీకి. అక్కడ మిడిల్ ఈస్ట్లో అందరు రిచ్ పీపుల్ కాబట్టి చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు.
సో వీసా ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నా సరే వాళ్ళని ఏం అనరు. వాడు నెలకు అక్కడ ₹1,00,000 సంపాదిస్తే వాడు కనుక బ్యాంక్లో పోయి డిపాజిట్ చేస్తే ఆ మనీ ఇక్కడికి రూపీస్ వస్తాయి. కానీ అక్కడ వాడు బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి బ్యాంకుకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. సో ఈ పాస్పోర్ట్ వాడు ఇవ్వలేడు. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ హవాలా బ్రోకర్ దగ్గరికి పోయి ఏఈడి ఇస్తారు, అరేబియన్ ఎమిరేట్స్ దిర్హం. ఓకే, ఇప్పుడు అక్కడ గోల్డ్ సూక్లో పేమెంట్ ఇవ్వాలి, ఇక్కడ జ్యువెలరీ షాప్లో నుంచి పేమెంట్ పోవాలి. హైదరాబాద్లో జ్యువెలరీ షాప్ వాడు ఎక్కడెక్కడన్నా హవాలా బ్రోకర్స్ ఉంటే వాడికి పేమెంట్ ఇస్తాడు రూపీస్. ఓకే, ఇక్కడ దుబాయ్లో ఉండే ఇల్లీగల్ మైగ్రెంట్ ఎవడైతే ఉన్నాడో అక్కడ హవాలా వాడికి ఏఈడి ఇస్తాడు. ఓకే, ఇప్పుడు ఈ హవాలా ఒక నెట్వర్క్ కదా, పేమెంట్ ఎట్లాగ వెళ్తుందంటే అక్కడ దుబాయ్లో ఇల్లీగల్ మైగ్రెంట్ ఎవడైతే ఉన్నాడో పేమెంట్ వాళ్ళ బ్రదర్కి ఇవ్వాలి, ఇక్కడ హైదరాబాద్లో రూపీస్లో ఇవ్వాలి. ఎక్కడైతే ఈ హవాలా తీసుకున్నాడో జ్యువెలరీ షాప్ నుంచి హవాలా వాడు వాడికి ఫోన్ చేసి బాబు నీ రూపీస్ వచ్చి ఇచ్చేస్తా అంటాడు. అంటే హవాలాలో డబ్బులు ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వవు, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వవు. హైదరాబాద్లో జ్యువెలరీ షాప్ వాడు హైదరాబాద్లో హవాలా వాడికి ఇస్తే హైదరాబాద్లో హవాలా వాడు ఈ ఇల్లీగల్ మైగ్రెంట్ బ్రదర్ ఉంటాడు కదా హైదరాబాద్లో, వాడికి ఇస్తాడు పేమెంట్, అరే నీకు డబ్బులు వచ్చారా అని. ఈ ఇల్లీగల్ మైగ్రెంట్ ఎవడైతే ఏఈడి అక్కడ పే చేశాడో ఆ డబ్బులు అక్కడ దుబాయ్లో సెల్ చేసిన షాప్ ఉంది కదా, గోల్డ్ సెల్ చేసిన షాపు, వాడికి వెళ్ళిపోతుంది పేమెంట్. అంటే ఈ రూపీ ఇక్కడి నుంచి అక్కడికి పో, ఆ ఏఈడి అక్కడి నుంచి ఇక్కడికి రావు. అక్కడ రూపీ సెటిల్మెంట్ ఎక్కడ అయిపోతుంది, అక్కడ ఏఈడి సెటిల్మెంట్ అక్కడ అయిపోతుంది. ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగిపోవడం వల్ల వీళ్ళందరూ వాట్సాప్లోనే తెలుసుకుంటున్నారు. ఇది సెకండ్ రకం అనమాట. ఇది పట్టుకోవడానికి కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు కనిపెట్టలేరు అందరు గోల్డ్ ఎంత వస్తుందని. మూడో మెథడ్ వచ్చేసి ఎందుకు చేస్తారంటే ఇల్లీగల్ ఇంపోర్ట్స్ చేస్తారు. అంటే మనకు ఒక బెంచ్ ఉంది, ఆ బెంచ్ చైనాలో ఎంత రేట్ ఉందో ఎవరికి తెలీదు. చైనాలో వాళ్ళు కొనేది 5,000కి, మనకి ఇక్కడ అమ్మేది 10,000కి. కానీ 5,000 పైన వాళ్ళు కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. అక్కడ షాప్ వాళ్ళకి ఏం చెప్తారంటే బాబు నువ్వు 5,000కి ఇన్వాయిస్ రైజ్ చేయకు, 2,000కి ఇన్వాయిస్ రైజ్ చేయి, నేను కస్టమ్స్ డ్యూటీ 2,000కే కట్టుకుంటాను ఇండియన్ ఎయిర్పోర్ట్లో అని. ఇప్పుడు బెంచెస్ ఇండియాలోనే 10 రకాలు ఉన్నాయంటే చైనాలో 150 రకాలు ఉంటాయి. కాబట్టి ఏ బెంచ్ ఎంత రేట్ అనేది కనిపెట్టడం చాలా కష్టం. సో ఇట్లాగా ఇల్లీగల్గా వచ్చాయి. మరి వాళ్ళకి ఎల్సీ కావాలన్నా ఫారిన్ ఎక్స్చేంజ్ పేమెంట్స్కి 2,000 రూపీస్కే దొరుకుతుంది కదా, మిగతా 3,000 పేమెంట్ ఇవ్వాలి చైనా వాడికి. వాడు 5,000 బెంచ్ 2,000కి వేస్తే 3,000 మనం అన్అఫీషియల్గా పేమెంట్ చేయాలి. ఈ హవాలా నుంచి పేమెంట్లు చేస్తాయి, అది షాంఘై కేంద్రంగా నడుస్తుంది అనమాట. సో ఇది మూడో రకం అవుతుంది. సో ఇట్లాగా ఇంకా ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తుంటారు. ఇట్లాగా 3-4 టైప్స్ ఉన్నాయన్నమాట. దిస్ ఇస్ అ వే ఆఫ్ వర్కింగ్ హవాలా మార్కెట్. సో దీనివల్ల గవర్నమెంట్కి జరిగే నష్టం ఏంటంటారు సార్, ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు మనకి ఇంపోర్ట్స్ వచ్చినప్పుడు ఇల్లీగల్గా వచ్చాయనుకోండి, ఆ అమౌంట్స్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయట్లేదు కదా, ఇంపోర్ట్ డ్యూటీ. కాబట్టి గవర్నమెంట్కి ఒక నష్టం అవుతుంది. ఆర్బీఐకి లాస్ ఏమవుతుందంటే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ పేమెంట్స్ అన్ని అన్అకౌంటెడ్ అయిపోయాయి. అంటే డాలర్ రిజర్వ్స్ మనం $600 బిలియన్ అనుకుంటున్నాం ఇప్పుడు, కానీ ఈ హవాలా మార్కెట్ లేకుండా మొత్తం ఆర్బీఐ కంట్రోల్లోనే జరిగిందంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో మన ఆర్థిక వ్యవస్థ యాక్చువల్ సినారియో తెలియకుండా ఇది ప్యారలల్ మార్కెట్ నడుస్తుంది అనమాట. సో దీనివల్ల కానీ ఇవి ఆపడం మనకి సాధ్యమవుతుంది అంటారు సార్, అంటే గవర్నమెంట్కి పాసిబిలిటీ ఉందా అసలు ఆపే విషయం? ఇది పాసిబిలిటీ ఉందా అంటే గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఎట్లాగంటే ఎయిర్పోర్ట్లో స్ట్రిక్ట్ చేసి, తర్వాత రెండోది మనకి ఇల్లీగల్ ఇంపోర్ట్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం ఏంటి, డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తుంటారు, లేదా ఇంకోటి ఇంపోర్ట్ చేస్తుంటారు విచ్ ఆర్ నాట్ అలౌడ్. వాటికి కరెన్సీ పేమెంట్స్ని ఆపొచ్చు. ఇప్పుడు బిట్ కాయిన్ వాడుతున్నారు, ఆర్బీఐ ఏం చేస్తుందంటే బిట్ కాయిన్ కొనడమే ఇల్లీగల్ అని చెప్పినా, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ మనీ అక్కడికి కన్వర్ట్ అవ్వకుండా ఆపొచ్చు. ఇట్లాగేంటంటే డాలర్ రెవెన్యూస్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. సో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, బట్ దానిని ఇంకాస్త ఇప్పుడు ఇంకొకటి చెప్పాను. ఇప్పుడు ఒక ఇంపోర్ట్ చేసాం చైనా నుంచి బెంచెస్, యాక్చువల్ ప్రైస్ ఎంత అని చెప్పి డిఆర్ఐ వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్ళి కనుక్కుంటారు కూడా. కానీ ఇది ఒక లిమిట్ దాటిన తర్వాత ఎన్ని ట్రాన్సాక్షన్స్ అని చెప్పి వాళ్ళు చెక్ చేయగలరు. సో అది ఆపడం సాధ్యం పూర్తిగా కాదు, ఖచ్చితంగా వాళ్ళ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు హవాలా మార్కెట్ గురించి. నమస్తే. నమస్తే. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.